ఆయన అన్ని విషయాలు తోడుగా ఉంటాడు. ఒక దగ్గర విడిచిపెట్టే దేవుడు కాదు. కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందిలో ఆ దేవుడే ఈరోజు తోడుగా ఉండి సభలను విజయవంతంగా జరిగిస్తున్నాడు. ఈ మినిస్ట్రీని విజయవంతంగా జరిగిస్తున్నాడు. మరి ఆ దేవుడు అన్న మాట ఏంటంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఎస్, నన్ను వెంబడించు వాడు చీకటిలో ఎంత మాత్రము నడవడని యోహాను 8:12 ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు తండ్రి అయిన దేవుడు వెలుగై ఉన్నాడు, కుమారుడైన యేసయ్య వెలుగై ఉన్నాడు. ఆయన చెప్తున్న మాట, మీరును లోకమునకు వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవునితో, ప్రభువుతో మనల్ని కూడా ఈక్వల్ చేయడానికి మాట్లాడిన యేసయ్యకు చప్పట్లు కొట్టి మాయంపరుస్తాం. ఎందుకంటే లోకరీతి ఏముంటుందంటే, మన నాయకులతో మనం ఢిల్లీకి వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒక సామెత ఉంది తెలంగాణలో, నేను గుల్లా నువ్వు సల్లా అంటారు. అంటే ఆయన ఏ క్లాస్ హోటల్లో ఉండొచ్చు, మనం బి క్లాస్, సి క్లాస్లో ఉండొచ్చు. కానీ యేసయ్య దేవుడు వెలుగై ఉన్నాడు, ప్రభు వెలుగై ఉన్నాడు. మనల్ని కూడా, అంటే నేను పరిశుద్ధుడు కనుక మీరందరూ పరిశుద్ధులుగా ఉండడన్న మాట సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, ఈ వెలుగు ఎక్కడ ఉండాలంట? దీపస్తంభం మీద ఉండి ఇంట్లో ఉన్న వారందరికీ ప్రకాశితమైన వెలుగునివ్వడానికి. ఈరోజు మనం అందరం అదే. అయితే ఈ వెలుగును ఆర్పడానికి అపవాది ఎన్నో ఎత్తులు వేస్తాడు. కానీ వాని ఎత్తులు యేసయ్య ముందట సాగవు. ఆ పాటనే నేను వాడాలని ఆశపడుతూ, నా దీపము వెలిగించినావన్న ఆ పాట, అది జడివాన కావచ్చు, సుడిగాని కావచ్చు, ఏదైనా కావచ్చు. మొదటి రోజే చూసి జర్మియా అన్న పారిపోతాడని అపవాది అనుకుంటాడు. జర్మియా అన్నని కాదు, యేసయ్య నమ్మిన ఎవరు పారిపోరు. ఎందుకంటే మన పక్షంగా యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. మన ఆత్మజ్యోతిని ఎప్పుడు ప్రకాశింపజేస్తాడు, మన వెలుగును ఎప్పుడు ప్రకాశింపజేస్తాడు. ఎంత సుడిగాలి అయినా, ఎంత జడివానైనా అది మనల్ని ఆర్పివేయజాలదని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నా దీపము అన్నటువంటి, హల్లెలూయా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆమె నీవు వెలిగించిన, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రములు. నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపము, అది ఆరిపోదు. ఈ మన్ను మంటైతుంది, కానీ దేవుడిచ్చిన ఆత్మ తిరిగి దేవుని యొద్దకు చేరాల్సింది. ఈ దీపమును కారిపోయేది లేదండి. హల్లెలూయా. ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెల్లపై దీపాల తోరణమై, ఆరని దీపమై దివ్యమానమై
సైన్యములకు అధిపతివై స్తోత్రం యేసయ్యానికి వందనాలు. సైన్యములకు అధిపతివైన దేవానికి స్తోత్రాలు. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు నిలిచితివే సైన్యములకు అధిపతివై పరాక్రమశాలివై నడిచావు కాపరిగా పరాక్రమశాలివై నడిచావు కాపరిగా